కామారెడ్డి జిల్లా చుక్కల్ నియోజకవర్గం నిజాం సాగర్ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు చుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. ఆయన ఆదివారం నిజాం సాగర్ ప్రాజెక్టును సందర్శించి మీడియాతో మాట్లాడారు. నిజాం సాగర్ ప్రాజెక్టు 100 ఏళ్ల క్రితం నిర్మించినప్పటికీ చెక్కు చెదరకుండా ఉందని అన్నారు. ఆనాడు నిర్మించిన ఇంజనీరింగ్ కళా నైపుణ్యాలకు నిదర్శనమని కొనియాడారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి నిజాం సాగర్ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించారని, ఆయన అకాల మరణంతో పనులు నిలిచిపోయాయని తెలిపారు. అప్పటి నుండి 10 ఏళ్లు పాలించిన గత ప్రభుత్వం నిజాం సాగర్ ప్రాజెక్టు గెస్ట్ హౌస్లను వారి సొంత సంబరాలకు మాత్రమే వాడుకున్నారని అన్నారు. పర్యాటక కేంద్రంగా మార్చేందుకు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ నిలబడుతుంది. అయితే నిజాం సాగర్ ప్రాజెక్టు యొక్క ప్రాశస్త్యాన్ని గుర్తించడమే కాకుండా ఈ ప్రాజెక్టుని గత ప్రభుత్వాలు దారుణంగా నిర్లక్ష్యం చేసి ఈ ప్రాజెక్టులో ఉన్నటువంటి గెస్ట్ హౌజులు, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలను వాళ్ళ స్వంత సంబరాల కొరకు యూజ్ చేసుకోవడం తప్ప ఈ ప్రాజెక్ట్ని అభివృద్ధి చేద్దామని చెప్పేసి సోయి ధ్యాస లేకుండా పోయింది. అయితే ఈ ప్రాజెక్టుని ఖచ్చితంగా ఒక అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పేసి సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో దృఢ నిశ్చయంతో ఉంది. అయితే జుక్కల్ నియోజకవర్గ ప్రజలే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను హామీ ఇస్తుంది ఏంటంటే ఈ నిజాం సాగర్ ప్రాజెక్టుని ఒక అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. దాని కొరకే పరిశీలన కొరకు నేను రావడం జరిగింది. నాతో పాటు నా మిత్రుడు అమెరికా నుండి శాస్త్రవేత్త, అదేవిధంగా ఒక అద్భుతమైనటువంటి ఇంజనీర్ క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి స్టీవ్ విల్హైట్ గారు వచ్చినారు. ఆయనతో పాటు నేను ఈ ప్రాజెక్ట్ని పరిశీలించడం జరిగింది. దీని యొక్క ప్రాశస్త్యాన్ని, మళ్ళీ దీని యొక్క పాజిబిలిటీని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి మరియు పర్యాటక శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి త్వరగా ఈ ప్రాజెక్టుని ప్రారంభించి తొందరలోనే పూర్తి చేసి ఇక్కడ నిజాం సాగర్ని ఒక అద్భుతమైనటువంటి ప్రదేశంగా తీర్చిదిద్దే ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పేసి మనం చేస్తున్నాం.